హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు లెజెండరీ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పి పట్నాయక్ గారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడే నేను విన్నాం సాంగ్స్ చాలా బాగున్నాయి. సార్ దీనికి మ్యూజిక్ చేయడానికి చాలా సార్లు ఒప్పుకోలేదంట. బట్ ఫైనల్లీ ఎలా ఒప్పుకున్నారేంటి అడుగుదాము. హాయ్ సార్. అంటే ఒప్పుకోకపోవడానికి కారణం నేను కథలే వింటలేదు. వింటే మళ్ళీ ఏదో ఒకటి చెప్తాను, నా ఎక్స్‌ప్రెషను అది వాళ్ళు ఫీల్ అవుతారని విన్నాను మరి కథలు. అలాంటిది ఇది విన్నాక అంటే కేఎస్ రామారావు గారి కథ వినండి, నేను విన్నాను బాగుంది అన్నాక ఆయన మీద నమ్మకంతో కథ విన్నాను. విన్నాక నిజంగా నచ్చింది. నచ్చడం వల్ల ఒప్పుకున్నాను. సో అంటే సార్ ఇప్పటి వరకు విన్నాము ఇట్లు మీ ఎదవ ఈ టైటిల్ మీరే పెట్టారని విన్నాము. సరే ఏంటి ఇది మొత్తం సినిమా స్టోరీ అంతా వినిన తర్వాత మీరే దీనికి ఇది కరెక్ట్‌గా ఉంటదని పెట్టారా ఏంటి? అంటే స్టోరీ అంతా విన్న తర్వాత కాదు, మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత టైటిల్ ఏం పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు చాలా టైటిల్స్ అందరం అనుకుంటుంటే నాకు తట్టిన టైటిల్ ఇది ఇట్లు మీద. అంటే డెఫినెట్గా ఇంతకన్నా యాప్ట్ టైటిల్ ఇంకోటి ఉండదు ఈ సినిమాకి అనిపించింది, అందుకు ఆ టైటిల్ పెట్టాను. సో దీనిలో ఇప్పుడు మేము విన్నాం సాంగ్ అంటే చాలా అది ట్రెండ్ అవుతుంది. బట్ ఎస్పెషల్లీ విజువల్‌తో చూస్తున్నప్పుడు అమ్మాయి తెలుగు అమ్మాయిలాగా చాలా అనిపించింది. సో ఎందుకు సార్ మీరు ఈ మధ్య మూవీస్ చాలామంది మీ దగ్గరికి వచ్చినా కూడా నేను చెయ్యట్లేదు అని చెప్తున్నారు ఆర్‌పి పట్నాయక్ గారు. ఎనీ రీజన్? అదేం లేదు. అంటే నా అంటే నేను చాలా ఫ్యాక్టర్స్ చూసి ఒప్పుకుందామని, ఏది పడితే అది చేయకూడదని. ఎయిదర్ మంచి ఆర్టిస్టులు ఉండాలి, లేకపోతే మంచి ప్రొడక్షన్ హౌస్ ఉండాలి, లేకపోతే మంచి డైరెక్టర్ ఉండాలి. ఇలాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా! ఆ ఫ్యాక్టర్స్‌లో ఏదో ఒక ఫ్యాక్టర్ ఉంటే ఒప్పుకుందామని. ఏది లేకపోతే కొంచెం కష్టం అది. సో లాస్ట్ టైమ్ కూడా నేను మిమ్మల్ని అడిగాను. 'వాన వాన వాన' సో అది ఎప్పటికి మర్చిపోలేం. మీరు ఎన్ని మ్యూజిక్ చేసినా, ఏం చేసినా. సో దాన్ని మళ్ళీ వస్తుంది సీక్వెల్ అని చెప్పేసి విన్నాను. సో దాని గురించి ఏం చెప్తారు? సీక్వెల్ కాదు, బట్ తొందరలో చెప్తా మంచి సినిమా. డెఫినెట్‌గా అలాంటి క్యారెక్టర్ ఇంకోటి చేద్దాం అనే ఒక ఐడియా ఉంది. అది అన్నీ ఫ్రూట్‌ఫుల్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాను. సో ఇప్పుడే విన్నాం మేము కూడా మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి. దాని గురించి ఏమైనా చెప్తారా మాకు? అంటే ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ తెలుసు, బట్ అది ఏంటి అనేది ఇప్పుడు దానికి సంబంధించిన ఒక చిన్న చెప్తా. ఎంకి పాటలే మొత్తం 78 పాటలు కదా, ఎంకి పాటలు అవన్నీ కంపోజ్ చేయడం కంప్లీట్ అయిందన్నమాట. అంటే 78 పాటలు కంపోజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అన్ని పాటలు కంపోజ్ చేశా కాబట్టి ఇట్స్ గ్రేటెస్ట్ థింగ్. అంటే కరెక్ట్‌గా 100 ఏళ్ల తర్వాత ఎంకి పాటలు వచ్చిన 100 ఏళ్ల తర్వాత మళ్ళీ వాటికి ఓ రకంగా మళ్ళీ మ్యూజికల్‌గా ప్రాణం పోసినట్టు అనిపించింది. అది చాలా గొప్పగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. థాంక్ యూ.